ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళికి అతిపెద్ద పండుగగా ఆదివాసులు దీన్ని నిర్వహిస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఎంతో వెనుకబడ్డ ఈ ఆదివాసుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమబుజ్జు ఈరోజు పలు గ్రామాలకు సంబంధించిన దండారిలను ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఉందండి మారుమూల ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం అసెంబ్లీలో, దానికి తోడు ఈ కల్చర్ని ముందుకు కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ యొక్క దండారి నృత్యం అనేది మీ అందరికీ తెలుసు. మరియు ఎంతో పవిత్రంగా జూన్ నుంచి మొదలుకుంటే అక్టోబర్ వరకు 4 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుంటారు. వాస్తవంగా ఈ యొక్క కల్చర్ని భవిష్యత్ తరాలకు అందించాలి. మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఏ స్థాయి నుంచే ఈ స్థాయికి వచ్చినామో ఆ స్థాయిని మర్చిపోకుండా ఆ సాంప్రదాయాన్ని కాపాడాలనే ఆలోచనతో ప్రత్యేకించి నేను ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నా సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, తప్పకుండా కట్టుదిట్టి ఏవైతే ఉంటే వాటన్ని కూడా కాపాడాలి అనే ఆలోచనతో సిరికొండ మండలంలోని రాజంపేట కావచ్చు, ఉట్టూరు మండలంలోని టక్కుగూడ, దుర్గాపూర్, అదేవిధంగా నా సొంత గ్రామమైన కల్లూరుగూడ నుంచి కూడా ఈ దండారి నృత్య కార్యక్రమాలను కూడా పిలవడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క దండారి కార్యక్రమం మరి వారం రోజుల పాటు జరుగుతుంటాయి. తప్పకుండా దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనేది ఒకటే, భవిష్యత్ తరాలకు అందించాలి. అదేవిధంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని తప్పకుండా కాపాడుతూ, అదేవిధంగా నా జీవిత లక్ష్యం నేను బతుకున్నంతకాలం ఏదో ఒక సందర్భంలో మరి గిన్నీస్ బుక్ను రికార్డు బద్దలు కొట్టే విధంగా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని యొక్క కల్చర్ దృష్టికి మరి వారి దృష్టికి కూడా తీసుకెళ్లేసి తప్పకుండా దీని యొక్క పవిత్రత ఏంటిదో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి దండరికి 15,000 చొప్పున డబ్బులు ఇస్తున్నాం. తప్పకుండా 2 రోజులను కూడా మిగతా దండలు కూడా 15,000 చొప్పున డబ్బులు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఏదైతే దండరి కార్యక్రమం ఉందో చిన్న నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా ఎంతో పవిత్రంగా కొలిచే దండరి మరి ఈరోజు నా స్థిర నివాసమైన మరి ఉట్నూరు కేంద్రంగా రప్పేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మిగతా మతాల వాళ్ళు కూడా ఏ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు ఉన్నారో ఆ మతాన్ని మనం కాపాడాలి. ఈరోజు ఆదివాసులు ప్రత్యేకించి అడవిని నమ్ముకునే వాళ్ళు అడవి పుట్ట గుట్టనే నమ్ముకుంటారు. అలాంటి క్రమంలో ఆదివాసులు ఏదైతే గుసడి వేస్తే దాన్ని కూడా ప్రత్యేకించి నెమలికలతోటి కావచ్చు, వాళ్ళు వేసే మాలలు అడవికి సంబంధించిన మూలికలతోటి కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎంతో పవిత్రంగా ఉంటుంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ బొజ్జు గారు, గతంలో గుసాడి సంబంధించి దండారి ఉత్సవాలు కేవలం తెలుగు ప్రజల వరకు మాత్రమే తెలిసేది. కనకరాజుకు పద్మశ్రీ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో వచ్చింది. మీరు కూడా గిన్నిస్ బుక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. సో ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంకా అదే స్థాయిలో ఉంది, జాతీయ స్థాయిలోనే ఉంది. ఏం చేయబోతున్నారు గిన్నిస్ బుక్ రికార్డు కోసం? తప్పకుండా భవిష్యత్తులో ఏదో ఒక మంచి సందర్భం, దేవుడి ఆశీర్వాదం ఉంటే ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేసి ఈసారి బతుకమ్మని తెలంగాణలో ప్రపంచంలోనే ఎత్తైన బతుకమ్మగా, అదేవిధంగా గిన్నిస్ బుక్ని రికార్డు ఎక్కించడం అనేది జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి కల్చరల్ శాఖ మంత్రులు తనే కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళేసి మరి మా దగ్గర సుమారు 1000 దండాలు ఉన్నాయి. మేము ప్రతిసారి మాకు ఒక లెక్క ఉంది, 1000 దండాలకి 15,000 చొప్పున 1,50,00,000 డబ్బులు శాంక్షన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ 1000 దండాలని ఏదో ఒక సందర్భంలో గుమిగూడి తప్పకుండా ఒక 1000 మంది కాకుండా 1000 దండాలు అంటే ఎంతమంది గుసడాతారో మీకు అర్థమవుతుంది. అంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ఎవరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి కల్చరల్ శాఖ మంత్రులు మరి జూపల్లి కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా నా లక్ష్యం ఒకటే, అది ఇవాళ రేపా 5 సంవత్సరాల 10 సంవత్సరాలు నా యొక్క లక్ష్యం ఉంది, నా యొక్క విజన్ ఉంది. ఆ విజన్ని పూర్తి చేయడం, గిన్నిస్ బుక్లో మా కల్చర్ని ఎక్కించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. మీరు ముందటి నుంచి గుసాడిలో ఎట్లా పాల్గొనేవారు? ఏ విధమైన వేషధారణ, ఇలాంటి గుసాడి కానీ ఇంకేదైనా వేషధారణ వేసేవాళ్ళ? ఎట్లా ఏ ఏజ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేశారు? అన్న నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడు నడవడానికి స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా మా పిల్లలు ఈ యొక్క నృత్యాన్ని చేస్తుంటారు. నా పిల్లలు కూడా రేపు నేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కానీ వాళ్ళు ధోతిలో లేరు. నా కొడుకు కూడా మరి ధోతి వేసుకొని నృత్యం చేస్తాడు, నాలాగానే అతను కూడా చేస్తాడు. నేను కూడా మా కొడుకు వయసు అంటే చిన్న వయసు నుంచే 6-7 సంవత్సరాల నుంచే ఈ యొక్క నృత్యం చేస్తూ వస్తున్నా. నేను కూడా పర్రా పెట్టే పోరు, దాంట్లో పోరి ఉంటుంది. మీరు మధ్యలో ఎగరంగా పెద్ద మనుషులతో పాటు కొంతమంది చీరలు కట్టినట్టు, అదేవిధంగా కొంతమంది ఒక లంగా ఓనిలాగా ఉంటారు, వాళ్ళని పోరి అంటారు. మరి ఆ ఏజ్లో నేను కూడా అదే రకమైన పోరిగా నేను ఉండేవాడిని. కాబట్టి ఆ రకంగా మరి ఆ నృత్యం అంటే నాకు ఇష్టం. ఈ యొక్క పవిత్రత, దాని యొక్క పవిత్రత ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఆ చిన్నతమ్ముని ముందు మొదలుకుంటే ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా నేను మర్చిపోలే. ప్రతి సంవత్సరం దండారి వస్తుందంటే ఈరోజు ధోతితో పాటు, ఎందుకంటే ఆ కల్చర్ మాది. ధోతి ఉంటేనే ఈరోజు నృత్యం చేయడానికి మంచి కనబడుతుంది, లేకపోతే ప్యాంటుతోటో లుంగితోటో ఇది చేసే నృత్యం కాదు.
కాబట్టి ఆడవాళ్ళు కూడా ప్రత్యేకమైన వేషధారణతో ఆడవాళ్ళు, అదేవిధంగా మగవాళ్ళు చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా ప్రత్యేకమైన దోసి వేషధారణతో ఈ కార్యక్రమం చెప్పారు. నేను కూడా గతం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఈ యొక్క కల్చర్ని నేను పాటిస్తున్నాను. రైట్. సో ఇది పరిస్థితి. తమ కల్చర్ని ముందుకు తీసుకుపోయే భాగంలోనే ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. సో గిన్నిస్ బుక్లో బతుకమ్మ తరహాలోనే దండారి ఉత్సవాల వేడుకలు కూడా రికార్డు సృష్టించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా.